భరత్ పక్కా ప్లాన్తో ఎలాగోతే గుణ నిషా కలిపి ప్రేమ్ చామంతి జీవితాన్ని నాశించాలనుకుంటారు. రివర్స్గా వాళ్ళకి కావని చెప్పేసి ప్రేమ్కి చామంతి మొత్తం మంది తక్కువ కలిపి నిషాకి గుణకి మొత్తం మంది కావని చెప్పి ఎక్కువ కలుపుతూ ఉంటాడు. వాళ్ళు ఇబ్బంది పడకూడదు, గుణ నిషాని ఇబ్బంది అని చెప్పేసి భరత్ పక్కా ప్లాన్తో కలుపుతూ ఉంటాడు. అలాగే ఆ తర్వాత గుణ నిషా భరత్ మాటలు విని ఇంకా డ్రింక్ తాగుతారు. ఆ తర్వాత చామంతి చూసావా అని చెప్పి గుణ వచ్చి భరత్ అడుగుతూ ఉంటాడు. చూశాను అని చెప్పి భరత్ అనగానే అవునా మరి ఎక్కడుంది చెప్పు అని చెప్పి గుణ అనగా అదిగో ఆ రూమ్లో పడుకోబెట్టా అని భరత్ అనగానే ఏ చామంతి ఇంకా నీ జీవితం నా చేతిలో ఫట్ అని చెప్పి అనుకుంటూ నవ్వుకుంటూ గుణ వెళ్ళడం భరత్ అంతా ప్రశాంతంగా తాగుతూ గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత చామంతి అని చెప్పేసి నిషా రూమ్లోకి గుణ వెళ్ళడం, అలాగే నిషా అచ్చం చామంతిలో కనపడడం గుణ అంతా గుర్తెచ్చుకుంటాడు. అలాగే అదంతా భరత్ కూడా గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా నిషా అనే సంగతి మర్చిపోయి చామంతి అనుకొని తన జీవితాన్ని నాశనం అనుకుంటాడు. చామంతి అనుకుంటూ వీళ్ళు నిషా పక్కన గుణ మత్తులో పడుకుంటాడు. ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా ఎలాగైనా నీ జీవితాన్ని నాశనం చేయాలి అనుకుంటూ గుణ చూస్తూ ఇంకా చామంతి అసలు నువ్వు అని చెప్పి అనుకుంటూ ఇంకా నిషాని దగ్గర తీసుకొని ఇంకా చామంతి అనుకొని చెప్పి తన జీవితం నాశనం చేయాలని అనుకుంటూ గుణ నిషా జీవితం నాశనం చేస్తూ ఉంటాడు. అదంతా ఇంకా భరత్ గుర్తెచ్చుకుంటాడు. అలాగే అక్కడ నిషా అలాగే గుణ కూడా మొత్తం గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఇదిగో చూడు, అయినా నువ్వు నాకు ఎంత మందు పోసినా మంచి వాళ్ళకి నేను మోసం చేయను. ప్రేమ్ చామంతి నా గుడ్ ఫ్రెండ్స్, ఇదిగో మీకే నేను జరిపించానుగా ఆనందించుకోండి అని చెప్పి భరత్ అనుకుంటూ ప్రశాంతంగా మందు తాగుతూ ఉంటాడు. జరిగిన విషయం అంతా నిషా కూడా గుర్తెచ్చుకుంటూ ఉంటారు. ఇంకా ఇద్దరు అక్షత అవుతూ ఉంటారు. ఇప్పుడు నా జీవితం నాశనం చేసావు కదా అని చెప్పి నిషా ఏడుస్తూ ఉంటుంది. నేను కావాలని చేయలేదు అని చెప్పి కూడా అంటూ ఉంటారు. ఇంకా తెల్లారుతుంది. ఇంకా ఏం చేద్దాం టెన్షన్ పడుతూ ఉంటారు. ఇప్పుడు నేనేం చేస్తాను చెప్పి గుణ నిషా ఒకరినొకరు అనుకుంటూ ఏం చేయాలి అర్థంగా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంకా తెల్లారుతూ ఉంటుంది. చామంతి అదే పని నిషా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు నిషా నేను కంగారు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, ఏం జరిగి ఉంటుంది, అసలు ఆ పాస్ట్ వచ్చినప్పుడు నిషాలో కంగారు ఎక్కువైంది, అసలు అందులో ఏముంది అని చెప్పి ఇంకా చామంతి వెళ్తూ కొంచెం ఆలోచిస్తుంది. ఇదేంటి, ఇదేదో ప్రెగ్నెన్సీ కిట్ లాగా ఉంది, ఇదేంటి అసలు ఇంట్లో ఎవరు ప్రెగ్నెంట్గా ఉన్నారు అని చెప్పి చామంతి డౌట్ వచ్చి పై చూస్తూ ఉంటుంది. అంటే ఏంటి అక్క ప్రెగ్నెంట్గా ఉందా అని చెప్పేసి చామంతి అనుకుంటూ ఇంకా రోజా రూమ్లోకి వెళ్తూ ఉంటుంది సంతోషంగా. అక్క అక్క అని చెప్పి పిలుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఏంటే అని చెప్పి రోజు చిరాగ్గా అంటూ ఇదిగో నన్ను అక్క అని పిల్లకు అని రోజా కానీ ఇక్కడ ఎవరు లేదులే కానీ నువ్వు నాతో ఒక్క మాట చెప్పలేదు, కంగ్రాట్స్ అక్క అని చెప్పి చామంతి విష్ చేస్తుంది. కానీ రోజాకి ఏమర్థం, కంగ్రాట్స్ ఏమందని కంగ్రాట్స్ చెప్తున్నావు అని చెప్పి రోజా అనగా ఏంటక్క ఇంకా దాస్తావు, సంతోష విషయం కదా అని చామంతి కానీ ఏం బాగుతున్నావు పొద్దునే నేను పిచ్చెక్కిందా ఏంటి అని రోజాగానే నాకేం పిచ్చాక ఇదిగో అని చెప్పి నువ్వు టెస్ట్ చేసి నాకు దొరికింది అని చెప్పేసి తొందరలో నువ్వు ఫినిష్ అయిపోతున్నావు అని చెప్పి చాలా సంతోషంగా చామంతి మాటలు మెంటల్ నీకు ఎక్కడో దొరికింది చెప్పి నన్ను ప్రెగ్నెంట్ అని చెప్పి అంటావేంటే నేను కాదు అని చెప్పి రోజాగా ఏంటి నీది కాదు అని చెప్పి చామంతి అంటూ అంటే నీ గది బ్యాక్ సైడ్ దొరికింది అని చామంతి అంటే ఏంటి నా గది బ్యాక్ సైడ్ దొరికితే నాదైపోతుందా ఏంటి నా రూమ్ దగ్గర పడేసి నేను ప్రెగ్నెంట్ అయిపోతాను అంటావా ఏంటి అని చెప్పి రోజు కోపంగా మాట్లాడుతుంది. అంటే నువ్వు కాదా అని చామంతి ఎన్నిసార్లు చెప్పాలి నీకు, అయినా ఏంటి అందరికి నేను చెప్పినా ఏంటి నేను ప్రెగ్నెంట్ అవుతాను రోజు అనమాట అంటే అవును కదా అని చెప్పి చామంతి నోరు మూసుకొని పని చూసుకొని ఎలా అని చెప్పి ఇంకా రోజు అరుస్తుంది. ఇంకా చామంతి ఏం మాట వెళ్ళిపోతుంది. రోజు ఇంకా అలాగే చామంతి చూస్తుంది. చామంతి కూడా మళ్ళీ వెనక్కి ఏదైనా చూస్తూ ఉంటుంది. ఇంకా చామంతి మళ్ళీ డౌట్ స్టార్ట్ అవుతుంది. ఇది ఎవరిది అంటుంది, ఆయన పక్కింటి టెస్ట్ చేసినట్టు పడేసారి ఏంటి అదే అంటుంది అని చెప్పి రోజు అనుకుంటూ మా లోపలికి వెళ్ళిపోతుంది. కానీ చామంతి మళ్ళీ పదే డౌట్ వస్తుంది. ఇది అక్కది కాదు మరి ఇంట్లో ఎవరిదే ఉంటుంది అని చెప్పి అనుకుంటూ డౌట్ గమనిస్తుంది. అప్పుడు చంద్రిక వస్తుంది. చామంతి అలా ఉన్నావేంటి అని చంద్రిక అనగానే అక్క ఇది ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునేది నాకు ఆ సంగతి దొరికింది, మన ఇంట్లో నీకు తెలిసి ఎవరైనా కడుతూ ఉన్నారా అని చెప్పేసి చామంతి ఎవరుంటారు చామంతి వాచన్ బాయ్కి ఎప్పుడో ఆపరేషన్ అయిపోయింది, వాళ్ళ డ్రైవర్ కూడా ఇద్దరు పిల్లలు తను ఆఫర్ చేయించుకుంది, ఇంకెవరు లేరే అని చంద్రిక అనగానే మరి ఇది ఎవరిదే ఉంటుంది అని చామంతి రోజమ్మదేమో అని చంద్రిక అడుగుతుంది. అడిగాను అత్త కాదంట అని చామంతి అనగానే మరి ఎవరిదే ఉంటుంది అని చంద్రిక డౌట్ పడుతుంది. అదే నాకు అర్థం కావట్లేదు అత్త అని చామంతి అనగానే అప్పుడే నమ్మతో వచ్చి గట్టిగా వస్తే పెళ్లి పనులు చేయమంటే ముచ్చట్లు పెట్టారండి మిత్రం. శాంతి నువ్వు వెళ్ళి రోకల బండ తీసుకురా, చంద్రిక నువ్వు వెళ్ళి పాలు అలాగే
ఫోటోలు తీసుకురండి, ఇదే కార్యక్రమం అండి అని చెప్పి రామాదేవి అరుస్తుంది. ఇంకా చంద్రిక చామంతి పక్క పక్క వెళ్తూ ఉంటారు. ఇంకా రామాదేవి నవ్వకూడదు, కానీ చామంతి ఏదో డౌట్ వస్తుంది. అసలు ఇంట్లో దొరికిన చుట్టూ ఇంట్లో వాళ్ళు ఎవరో ప్రెగ్నెంట్ అయి ఉంటారు కదా, అసలు ఎవరున్నారు, ఎవరు ఎవరు అని చెప్పి చామంతి ఆలోచన షాక్ అయిపోతుంది. అంటే ఏంటి నిషానా అని చెప్పేసి చామంతి మొత్తం గుర్తించకూడదు. ఆ రోజు కొరియర్ అబ్బాయి రావడం, అలాగే నిషా వచ్చి చాలా ఆవేశంగా నా కొరియర్ వస్తే నువ్వు తీసుకోవడం ఏంటి అని చెప్పి గట్టిగా ఆడడం, అలాగే ఆ రోజు రూమ్కి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావచ్చే కామన్ సెన్స్ లేదా అని నిషా అనగా నేను డోర్ కొడితే మీరు తలుపు తీసని చెప్పి చామంతి అనడం. ఆ తర్వాత ఆయన నేను వచ్చేదాకా వెయిట్ చేయలేమని చెప్పి నిషా ఆవేశంగా అనడం. ఆ తర్వాత కంగారు బయటకు వెళ్ళడం అంతా చాలా గుర్తించకూడదు. అంటే నిషా అయి ఉండాలి అని చెప్పి చాలా భయపడుతూ ఉంటుంది. ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదేంటి అని చెప్పి అనుకుంటూ వెళ్తుంది. ఆ తర్వాత అక్కడ రమాదేవి చెప్పినట్టే పాలు వడ్లు అలా రోకలు తీసుకొచ్చి అన్ని రెడీ చేస్తూ ఉంటారు. నిషాని రోజా దగ్గర తీసుకొస్తూ ఉంటుంది. అలాగే ప్రేమ పక్కన కూర్చోబెట్ట సిద్ధమవుతూ ఉంటారు. నిషా మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది. అదంతా చామంతి పదవులు గుర్తించుకుంటుంది. ఆ తర్వాత అరుణ్ కూడా ప్రేమ తీసుకొచ్చి నిషా పక్కన కూర్చోబెడుతూ ఉంటారు. చామంతి అదంతా చూసి బాధపడుతూ ఉంటుంది. అలాగే నిషా ప్రవర్తనలో ఏదో తేడా ఉందని చెప్పి గమనిస్తూ ఉంటుంది. ఆ నిషా పేరెంట్స్ అలాగే ప్రేమ్ పేరెంట్స్ కూడా దగ్గర ఉన్న అన్నీ ఉంటారు. నిషా పదే పొట్ట పట్టుకుని ఉంచుంటూ అదే పని బాధపడుతుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నాను రమదాన, ఏం లేదాంటి అని నిషాగా ఇంకా కార్యక్రమం స్టార్ట్ చేయండి అని చెప్పేసి రమదాన సరే అని చెప్పేసి ఇంకా గోల్డ్ తీయడానికి కార్యక్రమం సిద్ధం చేస్తూ ఉంటారు. ప్రేమ్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. చామంతి కూడా బాధపడడానికి ఏం మాట్లాడు అలాగే మొదలు చూస్తూ ఉంటుంది. కాలు గోల్డ్ పెళ్లి కూతురికి మంగళవారం వచ్చి అన్ని తీస్తుంటారు. నిషా పక్కన చాలా టెన్షన్ పడిపోతుంటుంది. ప్రేమ్ పదే చామంతి చూస్తూ ఉంటాడు. చామంతి కూడా అదే పని నిషాన్ని గమనిస్తూ ఉంటుంది. కానీ ఇంకా ప్రేమ్ ఇంకా ఏం చేయాలి అర్థంగా టెన్షన్ పడిపోతూ ఉంటారు. రమాదేవి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈ పెళ్లి అది ఛాన్సే లేదని రోజు అనకూడదు, నేను టెన్షన్ పడకూడదు, ముందు డాక్టర్ నేను కలవాలి అని చెప్పి నిషా అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది. చామంతి అదే పని ప్రేమను చూస్తుంది అని నిషాను గమనిస్తాడు. ప్రేమ్ పదే చామంతి చూస్తూ ఉంటాడు. చంద్రక ఏమో ప్రేమను చూసి ఇంకా బాధపడుతుంది. ఏంటి అలా చూస్తున్నావు అని, ఏంటి నీ స్థాయి తగ్గట్టు హాస్పిటల్ లేదంటే నువ్వు ఇలాగే వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. ఇంకా చామంతి ఇంకా ఏం మాట్లాడలేకపోతుంది. నాకు ప్రెగ్నెన్సీ కిట్ మీదని చెప్పేసి నాకు అనుమానంగా ఉంది, అది కన్ఫర్మ్ అయినాక అప్పుడు చామంతి ఏంటో నీకు తెలుస్తుందని చెప్పేసి చామంతి అనుకుంటూ ఉంటుంది. దాని చంద్రిక మాత్రం ప్రేమ పెట్టి నిషా జరగడం మాత్రం ఏమాత్రం ఇష్టం ఉండదు. కానీ ఇంక ఏం చేయలేక అలా కామ్గా తన పంతం చేసుకుంటూ ఉంటుంది. ఈ కార్యక్రమం పూర్తయింది కదా, ముత్తైదులు అందరు కలిసి ఆ రోకలు తీసుకొని ఆ పాలు నమ్మొచ్చి ముత్తైదులు నిషా పొట్టమని ముద్దాడుతారు అని చెప్పేసి రామదని మాట నిషా కంగారు పడుతూ ఉంటుంది. పొట్టమని నొక్కుతారా, అసలు నాకు ఇబ్బందిగా ఉంది, వీళ్ళేంటి అని చెప్పి నిషా అనకూడదు. సరే రమ్మ కానివని చెప్పి హర్షంగా సరే అని చెప్పేసి రమ్మదే చేస్తుంది. ఎప్పుడైతే ఇంకా పాలలో రోకాలు ముంచి నిషా పడి పెడతాను అబ్బా అని చెప్పి నిషా అంటూ ఉండదు. ఇంకా భయపడుతూ ఉంటుంది. ఇంకా అదంతా చామంతి గమనిస్తూ ఉంటుంది. ఆగా మొత్తం ఒక తర్వాత వచ్చి ఇంకా నిషా నాకు చేస్తుంటారు. కానీ నిషా పదే ఇంకా భయపడిపోతూ ఉంటుంది. చామంతి ఇంకా డౌట్ ఎక్కువైపోతూ ఉంటుంది. నిషా మొత్తం ఇలా చేసిన ఒకసారి అరుస్తుంది. ఏంటమ్మా ఏమైంది అని చెప్పిన కానీ ఏం లేదు అంటే చెట్టు కింద పడుతున్నాయని చెప్పి నిషా కవర్ చేస్తుంది. చామంతి మనం డౌట్గా చూస్తుంది. ఆ తర్వాత చంద్రిక నువ్వు కూడా చేసి హర్షంగా చంద్రిక వెళ్ళి చేస్తుంది. చంద్రిక అనగానే ఇదేంటి గట్టిగా అంటుంది, నా వల్ల కావట్లేదు, ఇది కావాలని చేస్తుందా ఏం చెప్పి నిషా అనుకుంటూ అదే బాధపడుతుంది. ఇంకా చామంతి ఇంకా అనుమానం చూస్తుంది. సరే చాలే చంద్రిక తనకి అసలు చెట్టు కింద పడుతుంది అంటుంది కదా అని చెప్పి రామదే అన్నమాటలకి ఆంటీ అయిపోయిందని రూమ్కి వెళ్ళిపోవచ్చని నిషా తప్పించిన ప్రయత్నం చేస్తుంది. అయ్యో ఇప్పుడేనా, ఇదేంటి పసుపులు దంచాలి కదా, చామంతి చంద్రిక రెడీగా ఉన్నాయా అని రమాదేవి రెడీగా ఉన్నాయి అమ్మగారు అని చెప్పి చామంతి చంద్రిక అంటూ ఉంటారు. సరే కాదండి కట్న కార్యక్రమం చేద్దామని చెప్పేసి రమాదేవి రోజా వెళ్తూ ఉంటారు. ఇదేంటి పసుపు దంచే ప్రోగ్రాం ఉంటుంది, నా వల్ల కాలేకపోతుంది, ఇదేంటి అసలు ఏంటి ఎప్పుడెప్పుడు ఈ పని అయిపోతుంది నేను అనుకుంటుంటే ప్లే చేసి నేను ఇంట్లో వెళ్ళిపోదాం అనుకుని చేసుకుందాం అనుకుంటే వీళ్ళేంటి ఏదో ఒకటి ఒక్కబెట్టి ఆపుతారని చెప్పేసి నిషా అప్సెట్ అవుతుంది. చామంతి అదే పని డౌట్ చూస్తుంది. నిషమ్మ ఈయన పిలుస్తున్నారు అని చామంతి అనగానే వెళ్తా అని చెప్పి నిషా ఉంటుంది. ఏంటి ఒంట్లో ఏం బాగాలేదా ఏంటి అక్కడ వెళ్దాం అని చెప్పి చామంతి అని నీకు చెప్పానా నాకు ఒంట్లో బాగా అని చెప్పేసి అని అరుస్తూ నీ పన్ను చూసుకో వేషాలు చేయకు అని చెప్పి నిషా అంటూ కోపం వెళ్ళిపోతుంటుంది. చామంతి అలాగే చూస్తూ ఉంటుంది. అసలు ఎలా కనుక్కోవాలి అని చెప్పి చామంతి అనుకుంటుంది. అనుకునే విధంగా పసుపు కొమ్ములు అన్నీ ఇంకా దంచడం సిద్ధమవుతూ ఉంటారు. ఇంకా ముత్తైదులు వచ్చి ఆ తర్వాత పసుపు దంచుతూ ఉంటారు. అవును అడిగా మీ బిజినెస్ ఎలా జరుగుతుంది అని చెప్పి నిషా నాంగ అడుగుతుంటారు. బాగానే జరుగుతుంది అని చెప్పి అంటూ ప్రేమ్ పదే చామంతి చూస్తూ ఉంటాడు. ఇంకా నిషా నాంగ పదే ఇంకా ప్రేమ్ గమనిస్తూ ఉంటారు. చూడండి
మీకు ప్యాలెస్ లోని బంగ్లా కట్టించాను, మీరు నిషా అక్కడే ఉండాలి అని చెప్పేసి కావాలి ప్రేమ డైవర్ట్ చేస్తుంటారు. కానీ ప్రేమ అది పదే ఛాన్స్ చూడడం నిషా నాన్న తట్టుకోలేకపోతుంటారు. అసలు నేను బాధపడుతున్న విషయం అసలు అర్థం కావట్లేదు. నాకు నిషాతో అసలు పెళ్ళి వద్దు బాబు, నాకు అసలు అదేంటి నాకు ప్రేమతో పెళ్లి కావాలని చెప్పేసి నువ్వు చెప్పాలి కదా చామంతి, నీ అన్ని నేను చెప్పలేను కదా చామ్ అని చెప్పి దేవుడా నువ్వే ఏదో చేసి పెళ్ళి ఆపాలి అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఉంటాడు. సార్ అసలు వీళ్ళు రోకలతో పోసినందుకు నాకు నొప్పి వచ్చేస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నా బా అని చెప్పి నిషా అప్సెట్ అవుతుంది. కానీ చామంతి కాళ్ళు మాత్రం పదే పదే నిషా మీద ఉంటుంది. అమ్మ చామంతి వెళ్ళి వాటర్ తీసుకురాని ఆశంగానే సరే అయ్యారు అని చెప్పి చామంతి పక్క వెళ్తూ ఉంటుంది. ప్రేమ మాత్రం పదే పదే ఇంకా బాధపడుతుంటే ఎలా తీసుకోవాలి అని చెప్పి ఇంకా అనుకుంటూ పదే పదే ప్రెగ్నెన్సీ కిట్ తెప్పించుకుని నిషా అని చెప్పి కర్మానం కానీ నా దగ్గర ఎలా సాక్ష్యం లేవు కదా, దాన్ని ఎలా ప్రూవ్ చేయాలి అని చెప్పి చామంతి అనుకుంటూ ఉంటుంది. టెన్షన్ పడుతుంటుంది. సరే అని చెప్పి మెల్లింగా కామ్గా నిషా రూమ్కి వెళ్తూ ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ కిట్ పెట్టింది నిషా అన్నమాట అని చెప్పి చామంతికి డౌట్ వచ్చేసింది. అంటే నేను తలుపుకోవడం తను టెస్ట్ చేసుకుంటుంది అన్నమాట, ఎవరు వచ్చిన టెన్షన్తోనే ఇలా బెడ్ పడిసింది అనమాట అని చెప్పేసి చామంతి మొత్తం గుర్తించుకుంటుంది. కన్ఫామ్ అయిపోయింది, ఇంకా ప్రేమ బాబు జీవితం మాత్రం అన్యాయం కానివ్వను అని చెప్పి ఇప్పుడు చూపించి పెళ్లి ఆపేస్తా అని చెప్పి చామంతి నేను తీసుకుని తమ కిందకు వస్తా సిద్ధమవుతూ ఉంటుంది. మళ్ళీ చామంతి డౌట్ వస్తుంది, ఆయన చూపిస్తే వీళ్ళు నమ్ముతారా, నేనే కావాల్సి పెళ్ళి ఆపడానికి ప్రయత్నం చేసి అనుకుంటారేమో, ఇప్పుడు నేను పెట్టని చెప్పి నిషా తప్పించిన ప్రయత్నం చేస్తుంది కదా, దాన్ని తను ఏం చెప్పినా అమ్మగారు నమ్ముతారు కదా, నన్ను నమ్మరు కదా, ఇంకా టెక్సాక్స్ ఉంటాయి కానీ ఈ పెళ్ళి నేను ఆపలేనే, అది ఎలా సంపాదించాలి అని చెప్పి చామంతి అక్కడ ఆలోచిస్తుంది. నిషా రామ్మా అని చెప్పి రాధ పిలుస్తుంది. వదిలే ఆంటీ అని నిషా తప్పించిన ప్రయత్నం చేస్తుంటుంది. అదేంటి పెళ్లి కూతురు కదా దంచాలి నిషా రా అని చెప్పి రోజు పిలుస్తుంది. ఇంకా నిషా ఇంకా టెన్షన్ పడితే ఇంకా అలా వెళ్తుంటుంది. చామంతి ఇలా ఓడ తీసుకుని ఆశాకి ఇస్తూ ఉంటుంది. చామంతి పదే పదే నిషాని గమనిస్తుంటుంది. నిషా చాలా ఇబ్బంది పడుతుంది, ఇంకా పసుపు దంచుతూ ఉంటుంది. దాంతో ఈ పెళ్లి ఎలా ఆపాలని నీకు అర్థం కావట్లేదు, సాక్షి ఎలా పట్టుకోవడం నాకు అర్థం కావట్లేదు అని చెప్పి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా ప్రేమ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంక నిషాతో పెళ్ళి అయిపోతుందా ఏంటి చాలా ఇప్పుడు నోరు ఇప్పట్లని చెప్పేసి అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఫస్ట్ దాని కార్యక్రమం అయిపోయింది, ఇక రేపు పెళ్ళే అని చెప్పి రామాది సంతోషంగా చెప్తూ ఉంటుంది. దాని అక్కడ నిషా మాత్రం పదే పదే పొట్టబట్టుకొని నొప్పి తట్టుకోలేకపోతుంది. ఈ నొప్పితో పెళ్ళి కూర్చోలేను, ఇప్పుడు నేను చెయ్యాలి అని చెప్పి అనుకుంటూ డాక్టర్ కాల్ చేస్తుంది. నిషా ఎలాగున్నావు అని అడుగుతూ ఉంటారు. డాక్టర్ నేను బాగాలేదు, నేను హాస్పిటల్కి వస్తాను, మీరు ఉన్నారా అని చెప్పి నిషా అనగానే నేను విజయవాడ వచ్చాను, రేపు మార్నింగ్ 10 కల్లా హైదరాబాద్ వచ్చేస్తా అని చెప్పి డాక్టర్ని ఇదేంటి రేపు 8:30 మోతం అయితే 10:30 వెళ్ళి నేనేం చెయ్యాలి అని చెప్పి నిషా అనుకుంటూ చాలా అప్సెట్ అవుతుంది. ఎలాగైనా సరే పెళ్ళికి ముందే ఈ ప్రెగ్నెంట్ క్లియర్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం చేయాలి అని ఇప్పుడు నిషా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం నిషా ఏమైంది అని చెప్పి డాక్టర్ అడుగుతుంటారు. వచ్చే చెప్తాను డాక్టర్, కాకపోతే మార్నింగ్ 7కి వస్తాను డాక్టర్, ప్లీజ్ డాక్టర్ నిషా సరే హాస్పిటల్కి రా అని చెప్పి డాక్టర్ ఇంకా ఫోన్ పెట్టేస్తుంటుంది. దాంతో ఇంకా చామంతి వింటూ ఉంటుంది. ఏంటంటే డాక్టర్ వెళ్తావా, ఇదిగో ప్రూఫ్ దొరికేదాకా నేను కాచుకొని ఉంటాను నిషా, నేను వదలను అని చెప్పేసి చామంతి అనుకుంటూ చాలా కోపంగా నిషాని చూస్తూ ఉంటుంది. నిషా ఇంకా చాలా అఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా ఎలాగైనా సరే కదా వెళ్ళాలి అని చెప్పి నేను చూడదు. ఇదిగో ఎవరు నన్ను అడగముందే నేను మళ్ళీ వెళ్ళి కాముడికి వచ్చేయాలి అని చెప్పి నిషా అనుకుంటూ ఇంకా క్యాబ్ బుక్ చేసుకుంటుంది. ఇంకా క్యాబ్ రాగానే ఇంకా ఎక్కి వెళ్తూ ఉంటుంది. ఇంకా చామంతికి నిషాని ఫాలో అవుతుంది. చెప్తాను నీ సంగతి అని చెప్పి వెనకాల ఫాలో అవుతుంది. ఇంకా నిషా చాలా అఫెక్ట్ అవుతూ ఉంటుంది, చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఎవరు తెలియకుండా మళ్ళీ ఇంటికి వచ్చేయాలి, మళ్ళీ ఆ టైం కల్లా డౌట్ రాకుండా ఇక ఉండాలి అని చెప్పి నిషా అనుకుంటుంది. చామంతి అదే పని నిషాని ఫాలో అవుతూ ఉంటుంది. నిషా గుట్టి ఎలాగైనా రోజు రెట్టు చేయాలని చెప్పి అనుకుంటూ వెనకాల ఫాలో అవుతూ ఉంటుంది. ఇంకా నిషాని తొందరగా ట్రై చేయండి, వెళ్ళాలి, తొందరగా పోనివ్వండి అని చెప్పి కంగారు పెడుతూ ఉంటుంది. సరే మేడం అని చెప్పి ఇంకా క్యాబ్ డ్రైవర్ అంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా చామంతి వెనకాలే వస్తూ ఉంటుంది. నిషా మాత్రం ఇంకా చాలా టెన్షన్ ఎక్కువైపోతుంది. ఆ తర్వాత హాస్పిటల్ చేయకూడదు. ఆ తర్వాత రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ రూమ్ ఎక్కడ అని చెప్పి కనుక్కుంటుంది. వెనకాల చామంతి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా చెప్తూ ఉంటారు. ఇంకా నిషా ఇంకా వెళ్ళి ఇంకా డాక్టర్ కలవడం సిద్ధమవుతుంది. ఇంకా చామంతి కూడా వెనకాలే ఫాలో అవుతూ ఉంటుంది. ఏంటి మీకు ఎవరు కావాలని చెప్పి రిసెప్షనిస్ట్ మాటలకి అంటే మేడంతో పాటు వచ్చానండి అని చెప్పి చామంతి కాల్ చేస్తుంది. ఆ మేడంతోనా అని చెప్పి అడగాని అవును అని చెప్పి చామంతి సరే ఆవిడ వెళ్తుంది, సైడ్గా వెళ్ళని చెప్పి డైరెక్షన్ చెప్తాడు. ఓహో అవును అని చెప్పి చామంతి వెనకాల వెళ్తుంది. ఇంకా డాక్టర్ రాగానే ఇంకో కూర్చో అమ్మా అని చెప్పి ఫోన్ పెట్టేసి నిషాతో మాట్లాడుతూ ఉంటారు. ఏంటి 7కి వస్తాను 7:30 అయింది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇంకా చామంతి వింటాడు, కొంచెం లేట్ అయింది తొందరగా చూడండి డాక్టర్ అంటూ ఉంటుంది. అప్పుడే చామంతి వెళ్ళి ఓహో నిషా ఎక్కడ ఉందన్నమాట అంటూ విండో తీసి అన్ని వింటూ ఉంటుంది. ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి డాక్టర్ నేను
ప్రెగ్నెన్సీ చెప్పిన డౌట్ కూడా నిషా మాటలకి ఏంటని చెప్పి డాక్టర్ షాక్ అవుతూ ఉంటారు. అవును ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొచ్చి నేను పాజిటివ్ వచ్చింది అలా చూడండి డాక్టర్, పెళ్ళికి ముందు తొందరపడ్డాం అంతా నిషా మాట్లాడుతూ ఇదిగో నాకు కొంచెం నొప్పిగా డాక్టర్ అని చెప్పి నిషాగానే సరే నాతో రా అని చెప్పి డాక్టర్ లోపల తీసుకెళ్తూ ఉంటుంది. ఇంకా చామంతి మొత్తం అంతా ఇంకా రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఇంకా డాక్టర్ ఇంకా నిషాని చెక్ చేస్తూ ఉంటారు. చామంతి ఇంకా రికార్డ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా ఫోన్ మోగుతుంటది. చా అని చెప్పి సామాన్ సబ్మిట్ అవుతుంది. నిషా డౌట్గా గమనిస్తూ ఉంటుంది. ఎవరో ఉన్నారని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పత్త అని చామంతి అనగానే ఎక్కడున్నా చామంతి అమ్మగారు అడుగుతాను చెప్పి చంద్రగానే వచ్చేసిన అత్త అని చెప్పి ఇంకా అంటూ ఇంకా ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా నిషా పదే ఇంకా డౌట్గా చూస్తూ ఉంటుంది. చామంతి మళ్ళీ ఇంకా రికార్డ్ చేస్తుంది. రా నిషా అని చెప్పేసి డాక్టర్ అని తీసుకెళ్తూ ఉంటారు. నువ్వు బాగా ట్రస్ట్గా ఉన్నావు, బాగా కేర్ఫుల్గా ఉండాలి, కష్టం పని చేయగలవు ఓకేనా అని చెప్పేసి డాక్టర్ అనగానే నాకు అసలు ఇది క్లియర్ చేయండి, నాకు పెయిన్ వస్తుంది, డౌట్గా ఉంది నిషా అనమాట, ఏం అవదు తగ్గిపోతుంది అని చెప్పేసి డాక్టర్ నేను వెళ్తా అని చెప్పేసి నిషా రిపోర్ట్స్ 1 అవర్లో వస్తాయి, రిసెప్షన్ ఇస్తాను కౌంట్ తీసుకో అని చెప్పేసి డాక్టర్ అని అర్జెంట్గా వస్తానని చెప్పేసి నిషా కంగారు బయలుదేరుతాయి. ఇంకా రిపోర్ట్స్ ఎవరు తీసుకొని ఇది చెయ్యాలి, నేను అనగా ప్రేమ్ బాబీ ఎలాంటి అనేది జరగనివనగా అని చెప్పి రిపోర్ట్స్ దగ్గర వెళ్తే పెళ్ళమ్మకి స్ట్రాంగ్ ప్రూఫ్ అవుతుందిగా. ఇప్పుడు నేను ఇంట్లో కనబడిపోతే అమ్మగారికి లేనిపోయిన డౌట్లు వస్తాయిగా. నేను ముందు ఇంటికి వెళ్ళిపోవచ్చు, ప్రేమ్ బాబు కూడా దీన్ని బండారం బయట పెట్టేలా చేస్తాను, ఆయన కూడా టెన్షన్ పడుతూ ఉంటారులే. తర్వాత హాస్పిటల్ రిపోర్ట్స్ తీసుకొని అప్పుడు పెళ్ళి నేను ఆపేస్తా అని చెప్పి చామంతి అనుకుంటూ బయలుదేరుతుంది. నిషా కూడా చాలా చిన్నగా ఇంటికి వెళ్తుండదు. ఇంకా వెనకాల చామంతి బయలుదేరుతాడు. అవును కదా నిషా రూమ్లో లేదు, నేను చూసాను చెప్పి రమాదేవి అనగానే అప్పుడు హర్షవిని అదేంటి లేపడం ఏంటి ఈ టైంలో, నువ్వు వెళ్ళి చూడు రమా అని చెప్పి హర్షంగా సరే అని చెప్పి రోజా అలాగే రమ వస్తుంటారు. అప్పుడు నిషా అని చెప్పి తొందర రామ్మ అని చెప్పి రోజా రెడీ అవుతాను అక్క వచ్చేస్తా, ఇదిగో నాకు డైలీ సన్రైజ్లో కూర్చోవడం అలవాటు, నేను గార్డెన్లో అని చెప్పి నిషాంగా సరే తొందర రెడీ అక్కడ ప్రేమ వచ్చేస్తున్నాడు కానివ్వు అని చెప్పి తొందర రా అని చెప్పి రోజా అంటుంది. అమ్మయ్యా అని చెప్పి నిషా అనుకుంటూ ఉంటుంది. ఇంకా రెడీ అవుతుంది. ప్రేమికి పిల్లలు రెడీ అవుతుంటారు కానీ అప్పుడు అవుతుంటారు. అప్పుడు చిట్టి వచ్చి ప్రేమ్ ఇదే ఇంకా ఫైనలా అని చెప్పి చిట్టంగా నాకు అర్థం కావడం చెప్పి ప్రేమ్ టెన్షన్ పడుతుంటాడు. ప్రేమ్ బాబు గదిలో ఉంటాడు, అసలు విషయం చెప్పాలని చెప్పి చామంతి అనుకుంటూ వస్తుంటది. ఏంటి ఇంకా ఏం చేయలేమని చెప్పి చికెన్ మాటకి అదంతా చామంతి చేయట్లో ఉంది, అసలు నాకు ఎందుకు చామంతి బాగా చెప్పేసి దాన్ని నేను తప్పని తెలుసుకొని ఈ పెళ్ళి ఆపని చెప్పేసి నా మనసు చెప్తుంది అని ప్రేమంగా అలా జరగాలని చెప్పి చిట్టి అంటూ ఉంటాడు. చామంతి కంగారు వస్తూ ఉంటుంది. ఇదిగో ఆయన నీ మీద అంత ప్రేమ ఉన్న నిషా మెల్ల నువ్వు తాళి కడుతుంటే తట్టుకోలేదులే, ఈ లోపే తను నమ్ముకున్న నమ్మకాన్ని నేను మార్చుకునేలా తీరుతుంది అని చెప్పి చిట్టి అవును అలాగే జరగాలని చెప్పి ప్రేమ అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఇంక ప్రేమ రూమ్లోకి చామంతి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్తాను అని చెప్పి రమది అడ్డుగా ఆపుతుంది. ఇంక చామంతి షాక్ అవుతుంది. ఏంటి అని చెప్పి ఏంటే మాట్లాడవే ఈ టైంలో ప్రేమ్ గదిలోకి ఎందుకు వెళ్తున్నావు అని రమాదేవి అనగానే నిషా చెప్పినా సరే ఇప్పుడు మళ్ళీ తిరిగి నా మీద నిందలు వేస్తారు, చెప్పడం మంచిది అని చామంతి అనుకుంటుంది. చెప్పవే నీకు ప్రేమ్ గదిలో పని ఏంటి అని చెప్పి రమాదేవి నిలదీస్తుంది. అంటే ప్రేమ్ బాబుకి జ్యూస్ అని కావాలని చెప్పి అడుగుదానికి వెళ్తున్నాను అమ్మగారు అని చెప్పేసి చామంతి అనగానే ఇది కావాలంటే వాడే అడుగుతాడు, అడిగినప్పుడు వద్దు కానీ వెళ్ళా అని చెప్పి రమాదేవి గట్టిగా వస్తుంది. ఇంకా చామంతి ఇంకా ఏ మాటలు వెళ్ళిపోతుంది. పెళ్ళి అప్పుడే ట్రై చేస్తున్నారు అన్నమాట చెప్పి రమాదేవి అనుకుంటుంది. ఇప్పుడు చామంతి తిరిగి వెళ్ళిపోతుంది. ఏ చిట్లు వేస్తూ రమాదేవి పిలుస్తుంది. ఇదిగో నువ్వేం చేస్తావు అంటే ముహూర్తం 10:30 కదా, నువ్వు గుడికి వెళ్ళి ఆ అక్కడే ఉండి పెళ్ళి బాగా జరగని చెప్పి పూజ చేయించి ఆ తర్వాత రా, నువ్వు ఇక్కడ 11 గంటల వరకు నువ్వు కనపడకూడదు, కనపడ్డావు నా చేతిలో నువ్వు చచ్చావే వెళ్ళా అని చెప్పి రమాదేవి గట్టిగా వస్తుంది. ఇంకా చామంతి ఇంకా ఏం మాట్లాడే బాధపడుతూ ఇంకా వెళ్తూ ఉంటుంది. ఆ మాటను చంద్రిక వింటూ ఉంటుంది. ఆ తర్వాత రోజు నిషా రూమ్కి వెళ్తుంది. నిషా అప్సెట్గా ఉంటుంది. ఏంటి టెన్షన్గా ఉన్నావు ఏమైంది అని అని అంటూ నువ్వేం టెన్షన్ పడకు, ఆ చామంతి పెళ్ళి అనుకుంటున్నావా, అంత సినిమా ఏం లేదులే కానీ అవును ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, మనం అదేంటి అది ప్రెగ్నెంట్ అవుతుంది అనుకుంటే అదేంటో ప్రెగ్నెంట్ కిట్ తీసుకొచ్చి మీరు ప్రెగ్నెంట్ అని చెప్పి నన్ను అడిగింది అని చెప్పి రోజు అన్నమాట నిషా షాక్ అవుతుంది. ఇంకా నిషా మాట షాక్ అయిపోతుంటది. అయినా దాన్ని చడమ తిట్టాను, అయినా ఆ కిట్ మన ఇంట్లోకి ఎందుకు వచ్చింది, రోజా అనమాట పక్కింట్లో కలిసాను అక్క అని నిషా అంటుంది. అప్పుడే వారిని వస్తూ ఉంటారు. రోజా అరుణ్ పిల్లగానే ఏంటి సార్ అని చెప్పి రోజా అంటూ ఉంటుంది. నేను అర్జెంటుగా మెయిల్ పంపించాలి, నీ ల్యాప్టాప్ ఎక్కడ ఉంది అని అరుణ్ అనగానే మన రూమ్లోనే ఉంది అని రోజా అంటుంది. కనిపించట్లేదు రోజా
అని అరుణంగా పదని సార్ ఇస్తాను అని చెప్పి రోజా అరుణ్తో బయటికి వెళ్ళిపోతాడు. నిషా డౌట్ వస్తుంది, ఇదేంటి చామంతి దొరికిందా కిట్టు, ఇప్పుడు రోజా కాదన్నాక అది ఊరుకుంటుందా ఏంటి ఇప్పుడు అంటే ఆ డౌట్ నా మీదకి వచ్చి ఉంటుంది కదా, అది ఎక్కడుంటుంది అని చెప్పేసి అనుకుంటూ నిషా డౌట్గా బయటకు వస్తుంది. రోజా గురించి ఎలా భయపడి అర్థం కాక ప్రేమ్ బాగా చెప్దామంటే అమ్మగారేమో గుడికి వెళ్ళమంటున్నారు, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పేసి చామంతి అనుకుంటుంది. చూసావా చామంతి, నేనేమో చెప్తానంటే అయ్యగారు చెప్పని చెప్పి నాకు ఒట్టేపించుకున్నావు, ఇప్పుడు టెన్షన్ పడుతున్నావు, ఇదిగో మీ ప్రేమ గురించి అప్పుడే అయ్యగారికి చెప్పుంటే ఇది దాకా వచ్చేది కాదు కదా అని చంద్రగడ మాటలకి అత్త అది కాదు వదిలేసే, ప్రేమ జీవితం నాశనం అవకుండా కాపాడ్డాకి నాకు నిజం తెలిసింది, ఆ నిషా మంచిది కదా అత్త, నిషాకి వామిటింగ్స్ అయినాయి కదా అది ప్రెగ్నెన్సీ వల్ల అయ్యాయి అని చెప్పేసి చామంతి తన మాటలు చంద్రిక విని షాక్ అయిపోతుంది. పక్కన నిషా వింటుంది. అంటే చామంతికి అన్ని తెలిసిపోయిందని చెప్పి డౌట్గా చూస్తుంది. ఏమంటున్నావు చామంతి అని చంద్రిక కంగారు అడుగుతుంది. అవును అత్త, ఆ పాస్ వచ్చినప్పుడు నుండి నిషా కంగారు అని చెప్పి మనం కూడా గమనించాం కదా, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడం తెప్పించుకుంది అని, ఇదిగో అది డాక్టర్తో మాట్లాడింది, నేను మొత్తం విన్నాను, ఉదయం అది వెళ్ళింది హాస్పిటల్కే అని చెప్పి ఇంకా జరిగిన విషయాన్ని చెప్తుంది. అలాగే తను హాస్పిటల్కి వెళ్ళడం వెనకాల ఫాలో అవడం, ఆ తర్వాత డాక్టర్ టెస్ట్ చేయించుకున్నప్పుడు నేను మొత్తం అంతా వీడియో తీశాను అత్త అని చెప్పేసి మొత్తం జరిగిందంతా చామంతి చంద్రగా చెప్తూ ఉంటుంది. ఇంకా నిషా షాక్ అయిపోతుంది, బయటపోతూ ఉంటుంది. ఇప్పుడు నేనేమో ప్రేమ్ బాబు చెప్దాన్ని వెళ్తుంటే అమ్మగారేమో దాన్ని కావనివ్వట్లేదు, ఏం చెయ్యాలని చెప్పి చామంతి చంద్రతో మాట్లాడిన ప్రతి మాట ఇంకా నిషా పక్కన అన్ని వింటుంది. ఇంకా కంగారు పడిపోతూ ఉంటుంది. అంటే మా పెళ్ళి ఆపడానికి చామంతి ప్లాన్ చేస్తుంది అని చెప్పి నిషాకి అర్థమైపోతుంది.